అధ్యక్ష, ఈరోజు నేను పొద్దున కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. సార్, ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, తెలంగాణ భారతదేశంలో భాగమా లేదా ఒప్పుకున్నారు కదా. ఈరోజు తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% అధ్యక్ష ఫర్ ద నేషనల్ జీడిపి. 5%. మాకు వాపసు ఎంత వస్తున్నాయి అధ్యక్ష? 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కడతా ఉంటే వారు ఇచ్చింది ఎంత అధ్యక్ష? ఎంత సార్? 60 లక్షల కోట్లు అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ వారు? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి శాసనసభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ హానరబుల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ బీజేపీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఏం సార్, ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది ఎందుకు? ఏమన్నా వీ హ్యావ్ ఎవ్రీ రైట్, మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరి కాదు మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్ ఇది? ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్, బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది. అరే, కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ ఈచ్ ఆఫ్ ద పెన్నీ వాట్ వీ హ్యావ్ పేడ్ టు సెంటర్. వీఆర్ క్లెయిమింగ్. డెఫినెట్లీ విల్ బి ఫైటింగ్. ఆ ఫైట్లో మీరు రావాలంటే మేము ఇంతే ఇచ్చినాం, ఇంతవరకే ఇస్తాం, ఇంత గొప్ప చేసినాం అని మాట్లాడటం ఏదో అధ్యక్ష. ప్లీజ్ సార్, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీరు తెలంగాణ ప్రజలకు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు నిర్మల్ ఎమ్మెల్యేగా. ఎట్లా సార్ ఇది? నిర్మల్ ఇది పార్ట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. వారు ఏమో అనుకుంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు అనుకుంటున్నారు, లేకుంటే మహారాష్ట్రనో రాజస్థానో ఎక్కడో ఉన్నట్టు మా బీజేపీ ప్రభుత్వం. సరిగా బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మీరు ఇస్తా ఉన్నారు, ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఇంకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం 5%, ఆల్మోస్ట్ 4.92% కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ జీడిపి అధ్యక్ష. చిన్న రాష్ట్రమైనా కానీ ఆ విధంగా సరిసమానంగా సమతుల్యంగా మనకు రావాల్సిన అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది. మేము ఇచ్చినాం. ఏం సార్, ఎందుకు, దేని గురించి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దేని గురించి? సార్, we take a strong objection for his statement, sir. గౌరవ మంత్రి గారు మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. గౌరవ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తే నేను ఇస్తాను. వారు అడిగిన ప్రశ్నకు మీరు జవాబిస్తా అంటే మీకు మైక్ ఇస్తా. స్టేట్ థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు ఎంటర్ అయ్యి వచ్చుడే సబ్జెక్ట్ మరి పూర్తిగా విన్నారో లేదో సడన్గా మళ్ళీ మొదటికి వచ్చారు అధ్యక్ష. మళ్ళీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్కే వస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చింది అధ్యక్ష. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 32% ఉండే అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 42% పెంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి గత 5.5 సంవత్సరాలలో 3,70,000
76,175 కోట్లు ఇచ్చి 80% మనం కట్టిన ప్రతి రూపాయికి 80 పైసలు మనం